హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నేను మీ కాపు బలిజ పొలిటికల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజు పగడాల పల్నాడు జిల్లా. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చి 10 నెలలు గడుస్తుంది, కాపు బలిజలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంశాన్ని ఎవరు ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అనేక నియోజకవర్గాల్లో కాపు బలిజల ఓట్ బ్యాంకుతోనే కూటమి ప్రభుత్వం ఇంతటి భారీ విజయాన్ని సాధించిందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇతర వర్గాల వారికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కాపు బలిజలకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ మాట్లాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ కాపు యువతగా బలిజ యువతగా మేమందరం ముందుండి ప్రశ్నిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాము. ఎందుకు మీరు ఈ విధంగా ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవట్లేదు? ఈ కాపు జాతి తాలూకు 5% రిజర్వేషన్ అదనపు కోటాలో ఉన్న రిజర్వేషన్ మాత్రమే అడుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా తాత్సారం చేస్తున్నారు? మేము అడుగుతున్న ఒక బీసీ సోదరులతో ఎస్సీ ఎస్టీ సంబంధించిన కోటాది కాదు, సపరేట్ కోటాలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు వాడుకోవచ్చు అన్న దానికి మేము తిరిగి 5% అడగటం మా తప్ప. మీరే కదా, మీ అందరికి మీరే కదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ తీసి 5% కాపులకి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ కాపు జాతిని బలిజనల్ని మనకు తెలియకుండానే మనం ఏ విధంగా అయితే నాశనం చేశారో తిరిగి మళ్ళీ అదే విధంగా మనం తిరిగి మళ్ళీ ఒకసారి మోసపోతున్నాము. గతంలో నియోజకవర్గాలు పునర్విభజన జరిగినప్పుడు ఏ జాతికి జరగలేదు, ఒక కాపు బలిజలకు జరిగిన అన్యాయం ఎవరికి ఏం తెలియదు. ఇవాళ ఉన్న జనరేషన్ ఆ రోజు జరిగిన అన్యాయం గనక తెలిస్తే మన రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే ఆ రోజు పునర్విభజనలో భాగంగా కాపులు బలిజలు అధికంగా ఉన్న చోట్ల చీల్చేశారు. ఏ మండలానికి ఆ మండలా డివైడ్ చేసి 50,000 60,000 ఉన్నటువంటి కాపు జనాభాని తిరిగి తగ్గించే ఏర్పాట్లు చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. తిరిగి మళ్ళీ మన కాపు జనాభా పెరిగినప్పటికీ కూడా మన వివిధ నియోజకవర్గాల్లో మన పట్టు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఇప్పటికైనా కానీ మన రిజర్వేషన్ అంశాన్ని తెరవైపు తీసుకురావాలని ఇప్పటివరకు పోరాటం చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరం కూడా మేమందరం యువత కలుపుకొని పోతాము. మీరందరూ కూడా మాకు మార్గదర్శకంగానే ఉండాలి. యువత నడుం బిగించిన రోజు మన రిజర్వేషన్ హక్కును మనం సాధించుకోగలుగుతాం. ఎవరో సాధిస్తారు, ఎవరో వస్తారని మనం ఇప్పటివరకు కూడా ఎదురు చూసాం. దయచేసి అది మానుకోండి. మనం యువతగా ప్రతి ఒక్కరు మాట్లాడింది, మన దగ్గర ఉన్న సోషల్ మీడియాలో మనం ప్రతి ఒక్కరు కూడా మన గలం వినిపించాల్సిందే. దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందించండి. మనం జనసేన పార్టీ అధికారంలో ఉంది, కూటమిలో భాగంగా ఉంది, మీరు ఎప్పుడు భావించవద్దు. అది అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేశారు. మనం ఒక పార్టీకినే పరిగణించాలి. 100% మనకేమీ అది రిప్రజెంటేటివ్ అయితే కాదు. కాపులు రిజర్వేషన్ సాధించాలి అంటే కూటమి ప్రభుత్వం మీద 3 పార్టీలపైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించండి. తప్పకుండా మనందరం యువత ముందుండి పోరాడదాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం సాధించుకోగలుగుతాం? ఎన్ని పార్టీలు వచ్చినా కానీ కాపు బలిజలను మోసం చేస్తూనే వచ్చాయి. రాజకీయంగా మనకున్న పర్సంటేజ్ ఎంత, మనకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి, కింద స్థాయిలో ఉన్న మనం నామినేటెడ్ పోస్టులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే దానికి కారణం మనలో ఉన్న మనకి యూనిటీ లేకపోవడమే. ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు రావట్లేదు. ఇప్పటికైనా కానీ మనం దయచేసి ఈ రిజర్వేషన్ అంశాన్ని మరోపరి